మనం విన్న పాట ఎంత ఎనర్జెటిక్ గా ఉందో ఇప్పుడు రాబోయే పార్టిసిపెంట్స్ అంతే ఎనర్జెటిక్ గా ఉండిపోతున్నారు. సో మొదలెట్టేద్దామా మరి? చిత్త వెల్కమ్ ఆల్ ది పార్టిసిపెంట్స్. తగ్గట్టున్నారు నలుగురు కూడా. వెల్కమ్ టు స్టార్ వనిత. థాంక్యూ. మీ పేర్లు చెప్పండి నాకు. హాయ్ మ్యామ్, ఐ యామ్ ఫ్రమ్ పూజ. యు ఆర్ ఫ్రమ్ పూజ? ఎస్. సో పూజ ఫ్రమ్ వేర్? మహబూబ్ నగర్. ఇది చెప్పాలి, ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్ అని చెప్పాలి. కంగారులో ఐఎమ్ ఫ్రమ్ పూజ అని చెప్పేసాను. ఓకే, పూజ ఫ్రమ్ మహబూబ్ నగర్. ఏం చేస్తుంటావు? నేనా? షూటింగ్, ఫోక్ సాంగ్స్, ఓకే, కవర్ సాంగ్స్, ఈవెంట్స్. సో మంచి డాన్సర్ అయితే. ఓకే, సో బాగుందా? అంటే కవర్ సాంగ్స్ అండ్ యూ వాంటెడ్ టు డూ ఇట్ ఆర్ లేకపోతే బై ప్రొఫెషన్ అది చూస్ చేసుకోవాల్సి వచ్చిందా? ప్రొఫెషన్. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్, యాక్టింగ్ అయినా డాన్స్ అయినా చాలా ఇంట్రెస్ట్. సో ఐ బెటర్ దట్. సూపర్. ఇంకా బాగా చేయి కవర్ సాంగ్స్ అన్ని కూడా. అంటే ఎలా ఉంటాయి నీ కవర్ సాంగ్స్ థీమ్స్? ఇప్పుడు లవ్ సాంగ్స్ కొన్ని కవర్ సాంగ్స్ ఉంటాయి కదా, అలా. ఏ థీమ్ సెలెక్ట్ చేసుకుంటావు ఎక్కువ? ఫెయిల్యూర్ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్. అంటే నాకు అది ఎక్కువ, అంటే అలాంటి సాడ్స్ నేను ఎక్కువ చేస్తా కాబట్టి అలాంటి దాంట్లోనే నాకు ఎక్కువ సెలక్షన్స్ అనేది దొరుకుతుంది. ఓకే, సో ఎక్కువ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేస్తుంటావు. మరి రియల్ లైఫ్ లో లవ్ ఫెయిల్యూరా? లేదు, లవ్ సక్సెస్. సింగిల్. యు ఆర్ సింగిల్, రెడీ టు మింగిల్. లవ్ ఫెయిల్యూర్ అయిపోతేనే సింగిల్ గా మిగిలిపోతారు కదా. సాంగ్స్ తీయడం ఇష్టం కానీ లవ్ ఫెయిలియర్ అయితే కాదు. కానీ ఏమాట కామాట అసలైన లవ్ ఫెయిల్యూర్ లోనే ఉంటుంది. జెన్యూన్ లవ్ కదా. అదేంటో నిజమైన ప్రేమలని ఫెయిల్ అయిపోతూ ఉంటాయి, ఉత్తుత్తి ప్రేమలని సక్సెస్ అయిపోతూ ఉంటాయి. తిట్టుకోవద్దు జోక్. ఓకే పూజ, వెల్కమ్ టు ద షో. పూజ, థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? దీపిక. దీపిక ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా, అంబాపేట నుంచి. ఓకే, దీపిక ఏం చేస్తుంటావు? నేను BBA సెకండ్ ఇయర్. సో బిజినెస్ మేనేజ్మెంట్. సో నెక్స్ట్ ఇంకా మొత్తం వ్యాపార ఐస్కాంతం బ్యూటిషియన్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. బ్యూటిషియన్ కోర్స్ కూడా ఓకే నేర్చుకుంటున్నాను. ఓకే, సో అదే బిజినెస్ అయిపోవచ్చేమో. హూ నోస్ కదా. అంతే. సో నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ డాన్సింగ్, ఖాళీ టైం ఉంటే రీల్స్ చేస్తాను, ఇంకా కల్చరల్ యాక్టివిటీ పార్టిసిపేట్ చేస్తాను. అలా కొన్ని దాని మీద అలా వెళ్తున్నాను. కీప్ యువర్ సెల్ఫ్ బిజీ ఆల్వేస్, అంతేనా? ఓకే దీపిక, ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. myself Mansa. మానస ఎక్కడి నుంచి? హైదరాబాద్ లింగంపల్లి నుంచి. ఓకే, డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, ఏ గ్రూప్? BCom. ఓకే, సో నీ హాబీస్ ఏంటి? కుకింగ్, లిజనింగ్ మ్యూజిక్. నైస్. మంచి వంటలు కనిపెడుతూ ఉంటావా లేకపోతే తెలిసినవి వండుతూ ఉంటావా? తెలిసినవి వండుతూ ఉంటా, కనిపెడుతూ కూడా ఉంటా. సో రీసెంట్ గా ఏమైనా ఉందా అలాంటి ఐటమ్ కనిపెట్టింది లేదు, చేసింది మాత్రం చాలా ఉన్నాయి. అవునా? సో బాగా నీ ఫ్రెండ్సా వీళ్ళందరూ? యా. తిన్నారా ఎప్పుడైనా నువ్వు చేసిన వంట? లేదు. ఎందుకు పెట్టలే బాబా? ఫ్యామిలీ వాళ్ళకి పెట్టా. ప్రస్తుతం వాళ్ళ వరకే పని చేస్తున్నావా? సో ఇంకా బయటికి రాలేదు. ఓకే, సో కుకింగ్ హాబీ అయితే. యా, నైస్. సో ఖాళీ ఉంటే వంటింట్లో ఉంటా. వెరీ గుడ్. బాగా ఇష్టమైన ఐటమ్ ఏంటి? చికెన్ బిర్యానీ. చికెన్ లో ఏదైనా కోడి దొరికితే చాలు, అంతే. ఓకే, అందుకే ఈ మధ్య మీలాంటి వాళ్ళకి దొరకకుండా మా కోళ్ళని దాచిపెట్టేసాం, అసలు ఆ రౌండే లేకుండా. లేకపోతే ఒక్కొక్కళ్ళు చికెన్ అందులోనే ఉంటున్నారు. సో మానస, ఆల్ ది బెస్ట్. మానస, బాగా ఆడేసే ఇవాళ. వెల్కమ్ టు ది షో. థాంక్యూ. కానీ నువ్వే ఒక పిల్ల కోళ్ళ ఉన్నావు తెలుసా. కొంచెం బాగా తినొచ్చు కదా. తిన్నా అంతే. అదృష్టం ఉండాలి అబ్బా అలా ఉండాలంటే. నిజంగా ఏమీ తినకపోయినా పెరిగిపోయే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఓకే, హాయ్ అక్క. నీ పేరు? నా పేరు శివనందిని. బా, ఎంత బాగుందో పేరు. అండ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, మణికొండ నుంచి వచ్చా. ఓకే, ఏం చేస్తుంటావు? నేను BBA సెకండ్ ఇయర్. BBA సెకండ్. సేమ్ కాలేజా? సేమ్ కాలేజ్, సేమ్ ఫ్రెండ్స్. ఫైన్. సేమ్ ఫ్రెండ్స్ ఏమిటి?
అంటే ఇద్దరం అంటే సేమ్ క్వాలిటీ సిమిలారిటీస్ ఉంటాయి మాలో. సిమిలారిటీస్ ఉంటాయా? ఇప్పుడు ఆవిడ బ్యూటీషియన్ అవ్వాలనుకుంటుంది, అంటే నువ్వు కూడా అలా అంతేనా? కాదు, లైక్ థింకింగ్ సెన్స్, స్టడీలో సెలెక్ట్ చేసుకోవడం, కల్చరల్ యాక్టివిటీస్లో సెలెక్ట్ చేసుకోవడం అలా. స్టార్ వనితకి రావడం. ఎగ్జాక్ట్లీ. సో నీ హాబీస్ ఏంటి? డాన్సింగ్, పెయింటింగ్ అండ్ ఇంకా అప్పుడప్పుడు నావెల్స్ చదువుతుంటా. ఓకే, సో ఇంగ్లీషా తెలుగువా లైక్ ఎనీ లాంగ్వేజ్? ఇంగ్లీష్. ఇంగ్లీష్ నావెల్స్. ఓ నైస్. సో లవ్ ఫెయిల్యూర్సా లవ్ స్టోరీసా? మోస్ట్లీ స్పిరిచువల్లీ చూస్తుంటా నేను. ఓ ఓకే, అండ్ Nice. ఆర్ట్స్లో మందేరియన్ ఆర్ట్స్ లాంటివి. నైస్, గుడ్ హాబీస్. సో సేమ్ అన్నా కానీ హాబీస్ డిఫరెంట్ గానే ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నాయి. సో వెల్కమ్ టు ద షో నందిని. థ్యాంక్ యూ అక్క. నేను నందిని అంటారా శివనందిని అని పిలుస్తారా నార్మల్గా? ఏమని శివ పిలుస్తారు? అని పిలుస్తారు, నందిని అని పిలుస్తారు, నందు అంటారు. నందు బాగుందిలే, అది అలా కంటిన్యూ అయిపోదాం ఇవాళ. Okay. సో మీ నలుగురు ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి. మరి మీకు నేను ఇప్పుడు మీరు గెలుచుకునేటువంటి ట్రోఫీ చూపించేస్తా, చూసేయండి. ట్రోఫీ ప్లీజ్. ఇది ఇవాళ మీరు గెలుచుకోబోయేటువంటి ట్రోఫీ. ఈ స్టార్ వనిత ట్రోఫీ ఎవరు దక్కించుకుంటారో చూద్దాం. ఆల్ ది బెస్ట్ నలుగురికి కూడా. మొదలెట్టేద్దామా? రెడీ? ఓకే, సో మరి ఖాళీ స్కోర్ బోర్డులతో ఎలా ఆడతాం? ముందు స్కోర్లు తెచ్చుకుందాం, తర్వాత రౌండ్స్ ఆడదాం. ఓకే. ఈ గేమ్ ఇద్దరు ఆడతారు. ఫస్ట్ పూజ అండ్ దీపిక మీరు, తర్వాత శివనందిని అండ్ మాన్సా. ఓకే, ఒకటే హ్యాండ్ యూజ్ చేయాలి. మీకు ఏ హ్యాండ్ కంఫర్టో ఆ హ్యాండ్ యూజ్ చేయండి. ఇంకో హ్యాండ్ వెనక్కి పెట్టేసుకోండి. ఇలా బాల్ ఉంది కదా ఈ గ్లాస్ మీద, దీన్ని తీసుకుని దీని మీదకి షిఫ్ట్ చేసి ఈ గ్లాస్ కింద పెట్టేస్తారు. మళ్ళీ పక్క గ్లాస్ మీదకి ఈ బాల్ షిఫ్ట్ చేసి ఈ గ్లాస్ ఇక్కడ బోర్లు చేస్తారు. అగైన్ ఇంకో గ్లాస్ మీదకి షిఫ్ట్ చేస్తారు, పెట్టడమే. ఇలా షిఫ్ట్ చేసేటప్పుడు కనుక మీ బాల్ పడిపోతే, సపోజ్ ఇలా షిఫ్ట్ చేసినప్పుడు పడిపోయింది బాల్, సో ఈ గ్లాస్ ఇక్కడ పెట్టుకుని ఇంకో బాల్ తీసుకోవచ్చు, గ్లాస్ పైన పెట్టుకుని మళ్ళీ అక్కడి నుంచే ఆడడం స్టార్ట్ చేస్తారు. ఓకే, అలా మొత్తం మీరు ఈ టవర్నంతా బాల్ షిఫ్ట్ చేస్తూ ఇలా పెట్టేయాలి గ్లాసెస్. అలాగే ఈ టవర్ కూడా, 2 టవర్స్ కలిపితే మొత్తం 20 గ్లాసెస్ ఉన్నాయి. ఒక్కో గ్లాస్ కి 10 కాయిన్స్ చొప్పున 200 గెలవచ్చు. ఫస్ట్ ఎవరు కంప్లీట్ చేసేస్తారో 200 వాళ్ళకి వచ్చేస్తాయి. ఆ టైంకి మీ పక్క వాళ్ళు ఎన్ని గ్లాసులు పెడితే అన్ని 10s. ఓకే, మొత్తం టవర్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఒక గ్లాస్ మీద బాల్ ఉండిపోతుంది కదా, అది ఇలా పైన పెట్టండి. ఓకేనా? అప్పుడు అక్కడికి ఆ సెట్ ఫినిష్ అయిపోయినట్టు. అప్పుడు నెక్స్ట్ సెట్కి వెళ్ళండి. కమాన్ పూజ అండ్ దీపిక. అది ముడి. అంతే, అసలు మనం కబడ్డీ ఆడుతున్నాం ఏమాడుతున్నాం, జుట్టు కూడా ముడేస్తుంది పాప అప్పుడే. అంటే ముందుకు హెయిర్ వస్తుందేమో అని. సరే వేసే మరి, నీ కంఫర్ట్. మీకు ఓకేనా? ఓకే, మీరు ముడేయాలంటే 30 గంట పడుతుంది. ఆడదాం. రెడీయా? ఒక హ్యాండ్ వెనక్కి పెట్టేసుకోండి అండ్ స్టార్ట్. మొదటి బాలే పడేసుకున్నారు ఇద్దరు. స్లోగా ఆడండి, కంగారేం లేదు. ఇంకో హ్యాండ్ వెనక్కి పెట్టుకోవాలని చెప్పాను. స్లోగా షిఫ్ట్ చేసేటప్పుడు అంతే. వెరీ గుడ్. ఫాస్ట్గా ఆడాలి దీపిక, తినవి అయిపోతున్నాయి. ఓకే డన్. అది కూడా సెకండ్ వన్. దీపిక కొంచెం స్పీడప్ చేసుకోవచ్చు గేమ్. ఓకే, అక్కడ ఒక గ్లాస్ వదిలేసావు. ఈ గ్లాస్ ఏంటో సెట్ అవ్వట్లేదు. ఊరికి ముందు అయిపోయింది ఆట. ఏంటో అటు తిప్పి ఇటు తిప్పి అటంతా తిరిగి యూటర్న్ తీసుకొని మొత్తం ప్యాడ్ చేసుకుంది. లాస్ట్ ఏమో ఈ లాస్ట్ 2 అయిపోయాయి. దీన్ని ఇక్కడ ఈ ఇరుకులో పెట్టుకునే బదులు ఇది ఇక్కడ ఉన్నప్పుడు దాంతో ఆడొచ్చు కదా నువ్వు. దాన్ని మళ్ళీ ఇటు జరుపుకొని ఈ చిన్న ప్లేస్ లో. ఓకే, సో అలా 180 కాయిన్స్ అండ్ నీకు 200. మాన్సా హైయెస్ట్ 200. సో ఆ 200 రీచ్ అవ్వడానికి ట్రై చేయండి నందు. రెడీ గో. సింగిల్ హ్యాండ్ ఒక హ్యాండ్ వెనక్కి పెట్టేసుకోండి అంతే. ఓకే, కూల్గా ఆడొచ్చు, టెన్షన్ పడద్దు. జస్ట్ ఫోకస్.
నిమిషం ఆగండి. ఈ గ్లాసు ఇక్కడ ఉంది కదా, నువ్వు ఆడుకో మాన్సా, ఇక్కడ పెట్టు. ఇప్పుడు షిఫ్ట్ చేసి పెట్టే. అది షిఫ్ట్ అవ్వలే కదా, ఇంకో బాల్ పెట్టుకో. ఇప్పుడు షిఫ్ట్ చేయి. ఎస్. ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతున్నావు నందు? అదా ఆడుకో. ఓకే, స్లో స్లో స్లో, కేర్ఫుల్. అయిపోయింది మాన్సా. ఈ లాస్ట్ గ్లాస్ కూడా పెట్టేసావా ఇక్కడ? ఎందుకు, ఏమైంది? కొంచెం టెన్షన్లో. ఎందుకు ఇదా, దీన్ని ఆడడానికా? శివర్ అయ్యాయి. అదే అసలు ఇక్కడ కూడా శివర్ అయ్యేలే కానీ మొత్తానికి కంప్లీట్ చేసింది నువ్వు. అసలు అవి 10, 11, 12, 13, 14, 140 ఈజీ గేమ్లో కూడా 140 వస్తాయి అన్నమాట తమరికి. ఓకే ఫైన్. అండ్ 200. థ్యాంక్ యూ. ఎలా నందు ఇలా అయితే నువ్వు? మొత్తానికి ఈ స్కోర్లతో మా వాళ్ళు ఆట మొదలెడుతున్నారు.